నంద్యాల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నంద్యాల జిల్లా గుంతనల గ్రామానికి చెందిన బుప్ప నాగేంద్ర పుల్లమ్మ దంపతుల కుమార్తె గోస్పాడు మండలం తేలపురి గ్రామ సచివాలయ సెక్రటరీగా అయిన బొప్ప సుజాత బ్రెయిన్ డెడ్ అయినది. ఆమె ఈ లోకాన్ని విడిచిపోతూ మరో 8 మందికి తన అవయవాలను దానం చేసి జీవం పోసింది. ఈ మేరకు గుంతనల గ్రామంలో మృతురాలి తల్లిదండ్రులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కలిసి పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నంద్యాల పట్టణం 21వ వార్డులో ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వీరి వెంట వైసీపీ నాయకులు రాజారెడ్డి, జనార్దన్ రెడ్డి, వేణు, సుబ్బారాయుడు, అనిల్, అమృతరాజ్, ఆరిఫ్ నాయక్, శేషగిరిరావు, వెంకటేష్, నాగేశ్వరరావు, రాజారాం, ప్రతాప్, బాబుఖాన్, హనుమంతు, దేవి, సూరి, చెన్నమ్మ, తలారి భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న కన్సల్టెంట్ బ్రెయిన్ అయిపోతుంది. 40 నుంచి కూడా నేను 3 సార్లు డ్రింక్ చేశాను. నా పడ్డాను నా బ్రెయిన్ టేబుల్ మీద డెత్ అవుతుంది. ఆర్గాన్స్ అనేది అంటే బండి మీద సడన్ గా దిగేసరికి వెనక్కే పడతాం. Gracias.